2024లో దిగుమతి సుంకం తగ్గించడంతో దేశంలో బంగారానికి గిరాకీ పెరిగింది. 2023లో బంగారం గిరాకీ 761 టన్నులుగా ఉండగా 2024లో పసిడి డిమాండ్ 5% పెరిగి 802.5 టన్నులకు చేరిందని ప్రపంచ స్వర్ణ మండలి WGC వెల్లడించింది. 2025లో బంగారం గిరాకీ 700 నుంచి 800 టన్నులు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు WGC తెలిపింది. అయితే ఈ ఏడాది ధరల్లో కొంత స్థిరత్వం వచ్చే అవకాశం ఉండడంతో పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరగొచ్చని WGC రీజనల్ CEI సచిన్ జైన్ వెల్లడించారు. మరోవైపు గత ఏడాది బంగారంలో పెట్టుబడులు 29% పెరిగి 239.4 టన్నులకు చేరినట్లు జైన్ తెలిపారు. 2013 తర్వాత పసిడి పెట్టుబడుల్లో ఇదే అత్యధికం. 2023లో ఈ మొత్తం 185.2 టన్నులుగా ఉంది. గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2023లో కొనుగోలు చేసిన 16 టన్నులతో పోలిస్తే ఇది ఏకంగా 4 రెట్లు అధికం. యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, ఇతర సవాళ్లను పరిగణలోకి తీసుకుని రిస్కును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్ర బ్యాంకు బంగారం నిల్వలు పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.